హలో ఫ్రెండ్స్, హై వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మా స్కూల్లో స్పోర్ట్స్ డే ఇంకా తెలుగు దినోత్సవం సెలబ్రేషన్స్ అయితే జరిగాయి అన్నమాట. సో దానికైతే 9th క్లాస్ మా అక్క వాళ్ళ క్లాస్ అందరూ కూడా కోలాటం అయితే చేశారు. సో కోలాటం అనే కాకుండా చాలామంది లైక్ 6th 7th 8th వాళ్ళు కలిసి లైక్ పొడుపు కథలు, సింగింగ్, డాన్సింగ్ అలా చాలా చాలా చేశారనమాట ప్రోగ్రామ్స్. అండ్ మేమైతే చాలా ఎంజాయ్ చేసాం ఆ ప్రోగ్రామ్స్ ఇవన్నీ చూసి. నార్మల్ డ్యాన్స్ కంటే మనకి కోలాటం ఇంకా క్లాసికల్ డ్యాన్సెస్ అయితే చాలా కష్టం అన్నమాట. కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ ఉండాలి చేయడానికి. అయినా కూడా వాళ్ళైతే వాళ్ళ బెస్ట్ అయితే ఇచ్చారు. నాకైతే చాలా నచ్చింది అండ్ చాలా ఎంజాయ్ కూడా చేశాము. లైక్ మీకు కూడా నచ్చితే కామెంట్ అయితే చేయండి. అండ్ మీరు వాళ్ళ చేతిలో చూసి ఒక్కొక్కటి పట్టుకున్నారు అన్నమాట. చూసారు, డిఫరెంట్ టైప్స్ పట్టుకున్నారు. ముగ్గురు, ఫస్ట్ 3 మెంబర్స్ మీరు చూస్తే మీకు అర్థమైపోద్ది. అండ్ వీళ్ళైతే 3 గ్రూప్స్గా డివైడ్ అయ్యారు. ఒక్కొక్క గ్రూప్లో 4 మెంబర్స్ అనమాట. ఫస్ట్ గ్రూప్ వాళ్ళు 4 మెంబర్స్ అండ్ వాళ్ళైతే రెడ్ కలర్ వేసుకున్నారు. అండ్ సెకండ్ గ్రూప్ అనమాట వైట్ కలర్ వేసుకున్నారు. అండ్ థర్డ్ గ్రూప్ అయితే బ్లూ కలర్ అయితే వేసుకున్నారు. అండ్ దాని పైన కోట్స్ అయితే అందరూ సిమిలర్గా వేసుకున్నారు అనమాట. కానీ ఈ కోలాటం ఇలా చేయడానికి అయితే చాలా ప్రాక్టీస్ ఉండాలన్నమాట. మా స్కూల్లో అయితే ఫస్ట్ టైం 9th క్లాస్ వాళ్ళే చేశారు కోలాటం, అది కూడా మా అక్క క్లాస్ వాళ్ళు. ఒకప్పుడు బాగా కోలాటం ఎక్కువ చేసేవాళ్ళు. లైక్ ఏ ఫంక్షన్స్ అయినా సరే ఎక్కువ కోలాటం చేసేవారు. దాని తర్వాత డ్యాన్స్ అన్నీ చేసేవారు. అండ్ ఇప్పుడైతే మళ్ళీ కోలాటం చేస్తున్నారనమాట ఎక్కువగా. అండ్ ఇది చేయడానికి అయితే చాలానే ప్రాక్టీస్ ఉండాలి. ఎందుకంటే అసలు మనం ఏమేమి చేస్తామో మనకు కూడా కన్ఫ్యూజ్ అయిపోతాం కదా. సో కొంచెం ఎక్కువగానే ప్రాక్టీస్ ఉండాలి. అండ్ వాళ్ళైతే వాళ్ళు బెస్ట్ ఇచ్చి బాగా అయితే చేశారు. అండ్ చూసిన మేము కూడా చాలా ఎంజాయ్ చేసామన్నమాట. స్పోర్ట్స్ డే కాబట్టి వీళ్ళు ఈ డ్రెస్సెస్ వేసుకున్నారు. అండ్ అండ్ తెలుగు డ్యాన్స్, అదే తెలుగు దినోత్సవంకి పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ కూడా లైక్ లంగావాణి, ఇంకా చునిదర్, ఇంకా శారీస్ అయితే కట్టారు. ఈ టైం మాకైతే ఛాన్స్ రాలేదు సో డ్యాన్స్ వేయడానికి, పార్టిసిపేట్ చేయడానికి. చాలా బాగా అయితే చేస్తున్నారు. ఎంత ప్రాక్టీస్ ఉంటే వాళ్ళు అంత మంచిగా ఒక ప్యాటర్న్లో చేస్తున్నారు. మీరు కూడా చూడండి. మీకు కూడా నచ్చిందా లేదా అన్నది అయితే కామెంట్ అయితే మర్చిపోవద్దు చేయడం. అండ్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.